ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా సినిమా. విమెన్ ఎందుకు యాక్టింగ్ లోనే కాదు మిగతా అన్నిటిలో కూడా విమెన్ రోల్ ఎందుకు తక్కువగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు బయటకు వస్తున్నారు విమెన్ కూడా. మన సుధా కొంగర గారు ఆర్ట్ డైరెక్షన్ లో కూడా నాకు అమ్మాయి ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకు తక్కువ అంటే అప్పట్లో ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మ్యాన్ పవర్, ఫిజికల్ పవర్ ఎక్కువ ఉండాలి. కుక్ చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది ఆడవాళ్ళు. సో అట్లా పెట్టేవాళ్ళు. ఎందుకు అని అంటే పీరియడ్స్ టైంలో ఉమెన్ బాడీ చాలా వీక్ ఉంటుంది. అందుకని వాళ్ళు యు టేక్ రెస్ట్, ఇంట్లో వాళ్ళని చూసుకో, వంట చేయు అన్నారు. బయటకు వెళ్తే నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నీకు హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, నీ బాడీ సపోర్ట్ చేయగలుగుతుందో లేదో, నువ్వు వీక్ అయిపోతే వేట దగ్గర ఇబ్బంది అవుతుంది, సంథింగ్ లైక్ దట్. అప్పుడు రూల్స్ ఎలా ఉండేను నాకు అర్థమైనంత వరకు ఉమెన్ బాడీ పీరియడ్స్ టైంలో వీక్ ఉంటది కాబట్టి బయట ఇప్పుడైనా మనము క్రాంప్స్ వస్తే బయట ఎక్కడన్నా ఉంటే మనం దాన్ని క్రాంప్ పెయిన్ ని ఫేస్ లో చూపించలేము. ఒక్కొక్కరి క్రాంప్ లెవెల్ ప్రెసెంట్ గా ఉండలేము. సో అలా అని చెప్పి ఉమెన్ ని ఇంట్లో ఉండమని అన్నారు తప్పితే నువ్వు బయట రాణించలేవు అని కాదు. ఎందుకు అప్పుడు కూడా రాళ్ళు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి గాని ఉన్నారు, చాలా మంది. నాకు నోటికి పేరు రావట్లేదు. రుద్రమదేవి, ఇంకా మన చాకలి ఐలమ్మ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ డామినేషన్ ఎక్కువ ఉంది కదా మన దగ్గర, బయటకు వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు మారుతున్నారు, హ్యాపీ ఫర్ దట్. అంటే ఇప్పుడు మగవాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పే కంటే ఆడవాళ్లే చెప్తారు, ఆడవాళ్ళకి ఎలా చేసిందా ఆవిడ ఉంటది. నువ్వు అట్లాంటివి ఎప్పుడన్నా ఫేస్ అయ్యావా? లేదు, నా వరకు రాలేదు. సో అయితే ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు కానీ, ఐ మీన్ ఆస్పిరెంట్స్ కి ఉండాల్సినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు? యూ హావ్ టు బి బోల్డ్. వీక్ ఉండొద్దు, బోల్డ్ ఉండు, స్ట్రాంగ్ ఉండు, టేక్ యువర్ ఓన్ స్టాండ్. ఇందాక మనం బిగినింగ్ లో నేను చెప్పినట్టు వద్దు అంటే వద్దు, మామ్ మీద చెప్పే. ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ దట్, నో నాకు వద్దు అంతేగాని సరే వాళ్ళు ఫీల్ అవుతారేమో అలా ఉండదు. అలా ఉండేటట్టయితే అసలు ఈ ఫీల్డ్ కరెక్టే కాదు. నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, నీకు ఓకే అను ఓకే, అంతే. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఉండకూడనివి రెండు అదే. ఓకే, వీక్ ఉండొద్దు, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. కొన్నిట్లో అవ్వు, అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు కాంప్రమైజ్ అవ్వు, లేదంటే కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్, కానీ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, నాకు వద్దు. ఇప్పుడు మోడర్న్ లుక్ లోనే కావాలనుకుంటే మోడర్న్ డ్రెస్సెస్ చాలా వచ్చినాయి, స్లీవ్లెస్ ఎందుకు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు మోడర్న్ లుక్ లో ఇంకే డ్రెస్ అయినా తీసుకురా, నేను వేసుకుంటా. అట్లా వద్దంటే వద్దని చెప్పి, ఓకే, లేదంటే మనకే బోల్డ్ ఉండు, వీక్ ఉండకు, అంతే. సో అంటే ఇంకొకటి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కదా. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల, సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ఎక్స్పోజర్ పెరిగింది కదా. సో ఒక దాంట్లో క్లిక్ అయ్యి ఇంకొకటి ట్రై చేద్దామని వచ్చి ఇక్కడ ఇదైపోయి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి లోపల ఇరుక్కుపోయి చాలా మెస్అప్ అయిపోతుంది కదా. అలాంటి అమ్మాయిలు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండటం ఎంత ఇంపార్టెంట్ అండి? అది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ లో. వి కాంట్ ట్రస్ట్ ఎనీవన్ అన్లెస్ ఆర్ అంటిల్ యువర్ పార్ట్నర్, హస్బెండ్ ఆర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడు మనకి పెరిగిన ఖర్చులలో ఒక్కళ్ళ మీద వేయడం అంటే, ఒక్కళ్ళు కరెక్ట్ గా సంపాదిస్తున్నారంటే ఓకే సరిపోతుంది మనకి, లేదు అని అంటే ఇండిపెండెంట్ గా ఉండడమే బెటర్. ఉమెన్ అట్లీస్ట్ ఆ డింక్ లో ఇంపార్టెంట్, డ్యూయల్ ఇన్కమ్ అట్లీస్ట్ చిన్న చిన్న ఖర్చులైనా మనం పెట్టుకోగలిగితే, ఊరికే అడగకుండా, అడగడంలో తప్పలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, కానీ చిన్న చిన్న దానికి కూడా అడగకుండా మన దగ్గర ఉంటే అది వేరే ఉంటది. అండ్ ఈ అటు ఇటు ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని చెప్పి ఇందాక అన్నావు కదా కాస్టింగ్ కౌచ్ లో ఇరుక్కుంటున్నారు అని, అది ప్రాపర్ గైడెన్స్ లేక. ఓకే,
గైడెన్స్ ఉండి ప్రాపర్ గా ఎవరన్నా కరెక్ట్ గా జెన్యున్ గా ఉండి వాళ్ళ వెనక నిలబడి అట్లా కాదు ఇది చెయ్యు ఇది కాదు దీంట్లో ట్రై చేసి తర్వాత దానికి వెళ్ళి ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా. ఇప్పుడు మనము డైరెక్ట్ 4th క్లాస్ ఎందుకు చదవలేదు? ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా జంప్ అయిన వాళ్ళు జంప్ అవుతారు, అది వేరే విషయం. అదే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఎల్కేజీ తర్వాతనే యూకేజీ వచ్చింది. సో ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్ నేను లాస్ట్ స్టెప్ కి ఎగిరిపోతా అంటే చిన్న చిన్న ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ అవ్వక, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అది కొంచెం స్లిప్ అవుతారు అక్కడ. ఓకే. సో నీ విషయానికి వస్తే నీకు కూడా అప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేదు ఫస్ట్, కానీ లైక్ నువ్వు పెద్ద ప్రాజెక్ట్ లో మంచి ప్రాజెక్ట్ లో పడ్డావు కాబట్టి ఓకే. కానీ ఇఫ్ నాట్ రేణుక క్యారెక్టర్, నువ్వు ఇంకేదైనా క్యారెక్టర్ ఆఫర్ చేస్తుంటే నీకోసం ఏమో చేస్తుండేదాన్ని. నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు అని నేను చెప్పలేను రేఖ, ఎందుకంటే నాకు మ్యారేజ్ అనుకున్న దగ్గర నుంచి నాకు ఆయన గైడెన్స్ ఉంది ప్రతి దాంట్లో. నేను ఇప్పటికీ కూడా ఏదైనా సరే ఆయన అడుగుతా, ఈ డ్రెస్ కూడా నేను ఇది ఓకేనా అని అడిగి వేసుకొని వచ్చిన. నేను ఆయనకు ఐడియా ఉంటది కదా, ఆర్టిస్ట్ గా ఏది పడుతుంది నేను వేసేసుకోవచ్చు, నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ లో 5 వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ డ్రెస్ ఒకటే కాదు, రోల్ ఏదైనా మనకు నరేషన్ ఇట్లా స్టోరీ ఎవరైనా చెప్పినా కూడా డైరెక్టర్ పర్స్పెక్టివ్ గా ఆయన ఒపీనియన్ తీసుకుంటాం. ఒక్కోసారి అది పెద్ద క్యారెక్టరే అవ్వచ్చు, ఆర్టిస్ట్ గా నాకు అది నచ్చకపోవచ్చు, కానీ అందులో ఉన్న స్కోప్ అది ఆయనకే అర్థమవుతుంది. సో ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. సో నాకు డే 1 నుంచి ఆయన గైడెన్స్ ఉంది, ఆయన సపోర్ట్ ఉండడం బట్టి నేను ఈ వరకు వచ్చినాను. అందుకేనా నువ్వు ఆ రోజు అంత ఎమోషనల్ అయ్యావు అంబాజీపేటలో సీన్ గురించి? ఏం చెప్పాడు అసలు అప్పుడు? అది ఎలా తీస్తాడో, చెయ్యు పర్వాలేదు నాకు ఓకే, నీకు నాది కాకుండా ఇంకెవరిదైనా కావాలన్నమాట, నువ్వు ఓకే అన్న తర్వాత నాకు ఇంకెవరు ఏమన్నా కూడా నాకు అవసరం లేదు. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే నేను చేసిన ఏ పనైనా హస్బెండ్ గా ఆయన హర్ట్ అవ్వద్దు. సో ఆయన నాలెడ్జ్ లేకుండా నేనేం చేయను. కొన్ని పనులు చిన్న చిన్నవి ఈజ్ ఓకే, బట్ ప్రతి దాంట్లో ఆయన ఒపీనియన్ కానీ ఆయన గైడెన్స్ కానీ తీసుకోవడం నాకు ఇష్టం. ఇంకా మళ్ళీ తిన్నామన్నా అంటే హస్బెండ్ డామినేషన్ అంటారేమో, అట్లా కాదు. ఈవెన్ నేను ఇంట్లో కూర్చుంటే ఊకి ఇంట్లో కూర్చుంటాం, బయటకు పోవచ్చు కదా అంటాడు ఆయన. షూటింగ్ ఉంటే బయటనే ఉంటాము, అది వేరే, కానీ ఒక వారం రోజులు ఇంట్లోనే ఉన్నాను అనుకో, నేను కదలను. ఐఎమ్ మోర్ లైక్ హోమ్ పర్సన్. నేను ఇంట్లో ఉంటా, క్లీన్ చేసుకుంటా, వంట చేసుకుంటా, తింటా, టీవీ చూస్తా, పనుకుంటా, లేస్తా. అట్లా ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో అట్లా నాకు డే 1 నుంచి కూడా ఆయన డెసిషన్ కానీ ఆయన మాట కానీ గైడెన్స్ కానీ నాకు ఉంది. సో నేను ఎప్పుడు ఆ గైడెన్స్ లేకుండా ఇక్కడ వరకైతే రాలేదు. సో ఫిదాలో రేణుక కాకుండా ఇంకో క్యారెక్టర్ అంటే చేసేదాన్ని డెఫినెట్ గా, ఎందుకంటే శేఖర్ సార్ ప్రాజెక్ట్ అది, దిల్ రాజు గారి ప్రాజెక్ట్ అది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నా అంటే నాకు ఫిదానే కదా కారణం, వాళ్ళే కదా కారణం. సో డెఫినెట్ గా ఇంకో క్యారెక్టర్ ఏదన్నా కూడా నేను చేసేదాన్ని.